ఈ గ్రావెల్ మీద మీకెంత మాత్రం మీరు వీళ్ళకి పచ్చ జెండా ఊపుతున్నారో తెలియదు. అలా 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 వాళ్ళకు ఊపినట్టు విధంగా మాకు కూడా పచ్చ జెండా ఊపితే మేము సీఎం దృష్టికి చాలా మేము కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఈ ఊర్లో జరిగిన గత కొన్ని దినముల కింద ఇది మరీ దారుణం అని నేను రేపు డెఫినెట్ గా నేను సీఎం కి అసెంబ్లీలో కూడా మాట్లాడతాను ఈ అంశాన్ని. మా ఆదోనిలో జరుగుతా ఉంది, మా కర్నూలు జిల్లాలో జరుగుతా ఉంది. చేసింది ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఆ పక్కన ఉన్న అనుచరులే. నిన్న ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న అనుచరులే నన్ను భయభ్రాంతులు చేశారు. విలేకరు సోదరులందరికీ నమస్కారం. 9వ తారీఖు 9వ నెల మొన్న జరిగిన మన ఎమ్మెల్యే గారు ఒక సంభాషణ చెప్పారు ఆదోని టిప్పర్ల గురించి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఆదోనిలో నివసిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి టిప్పర్లు, శాండ్ రవాణా ఇవి చేస్తా ఉన్నాము. కానీ ఎమ్మెల్యే గారు మేమేదో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాము, రీచ్ లేదో మా సొంతం అని చెప్పేసి ఏదో తెలుసుకోకుండా మాట్లాడారు. నేను ఒక లారీ ఓనర్ని, అంతవరకే. ఇసుక రీచ్లు ఎవరైనా కూడా నాకు తెలియదు. కానీ దాంట్లో నా పేరు చెప్పడం కరెక్ట్ కాదు. నేను డబ్బులు వసూలు చేస్తున్నా అనేది నిరూపిస్తే నేను నా బిజినెస్ ని బంద్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు ఎవరు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పక్కన నిలబడి ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ మనుషులే, వైఎస్ఆర్సీపీ నాయకులే. ఆ కౌతాలంలో ఒక సంఘటన జరిగింది, ఒకరిని పోలీస్ స్టేషన్ లో పెట్టినారు అని అన్నారు కదా. పెట్టిన అతను, పోలీస్ స్టేషన్ లో పెట్టించుకున్న అతను అక్కడే ఉన్నాడు, పోలీసులో పెట్టించిన అతను అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ మనుషులే. దీన్ని మా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం కరెక్ట్ కాదు. ఈ మధ్య ఏదో ఇష్టాల ప్రకారంగా రేట్లు అమ్ముతున్నారు అది అన్నారు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ లోకల్ గా ఎక్కడ శాండ్ దొరకలేదండి. గత 10-15 రోజుల నుంచి శాండ్ దొరకపోతే మేమేం చేస్తున్నామంటే, మన పామిడి దగ్గర ఒక రీచ్ ఉంది, అవతల తాడిపత్రి దగ్గర ఒక రీచ్ ఉంది. అక్కడ నుంచి, అంటే తాడిపత్రి అంటే ఇక్కడ నుంచి దగ్గర 150 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి మేము ఇసుక రవాణా చేస్తున్నాం. దానికి అధిక ధర ఖచ్చితంగా వసూలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కువ దూరం ఉంది కాబట్టి. మేము ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో మాకు గవర్నమెంట్ ఏం కిలోమీటర్కి ₹4.50 లెక్కన మాకేం ఫిక్స్ చేశారో దాని ప్రకారమే మేము డబ్బులు వసూలు చేసాము. ఇంకోటి, మేము అధికంగా డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఏ కన్జ్యూమర్ అయినా ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఆ కంప్లైంట్ ఇస్తే మీరు ఎదురుగా ఎందుకు పెట్టి మీరు ప్రెస్ మీట్ లో చెప్పలేకపోయారు? ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతున్నాను. ఇంకొకటి, మీరు తెలుసుకోకుండా మీ పక్కన కొంతమంది, మీరు నిజంగా మీ మీద మాకు మంచి అభిమానం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీద బాగా ఈ గవర్నమెంట్ కి మంచి పేరు కావాలని మేము అనుకుంటున్నాము. దీంట్లో మీరు నిజాలు ఏమున్నాయో కనుక్కొని మా మీద ప్రెస్ మీట్ కానీ పెట్టుంటే బాగుండేదండి. ఇంకొకటి, ఇక్కడ ఏమవుతుందంటే, తాడిపత్రి మాట్లాడారండి, హౌసింగ్ గురించి మాట్లాడితే మేము గవర్నమెంట్ రేట్ ఏముందో గుడికంబాల నుంచి హౌసింగ్ కి తోలుతున్నాం ₹4.50 ప్రకారం. మనము బిల్లు కొట్టింది ఏది కూడా హౌసింగ్ జగనన్న కాలనీలని, ఇంతకుముందు జగనన్న కాలనీ ఉంది, దాన్ని ఇప్పుడు చంద్రన్న కాలనీ కింద పేరు మార్చారు. దానికి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ కింద పేరు మార్చారు. దానికి నేను తోలుతున్నాను. దానికి ₹4.50 లెక్కన ఎంబుక్ రికార్డ్ అవుతాయి. ఎక్కడ మా దగ్గర ఇసుక రీచ్ వాళ్ళు ఎవరు కూడా అధికంగా డబ్బులు వసూలు చేయలేదు. మా దగ్గర మాకు ఇంకా ఇసుక రీచ్ లో పోతే హౌసింగ్ అనే పేరు చెప్తే మాకు తొందరగా లోడ్ చేసి పంపించేవాళ్ళు, వాళ్ళు కూడా సహకారంగా ఇచ్చారు. కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్న ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎవరు ఇసుక మాఫియా చేశారో వాళ్ళు కూడా యథావేచ్ఛగా ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి, ఇష్టాల ప్రకారంగా వాళ్ళే నడవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చెడ్డపేరు తెచ్చే విధంగా వీళ్ళే చేస్తున్నారండి. వాళ్ళని మీరు ప్రోత్సహించడం సరైనది కాదు. దీన్ని కొంచెం తెలుసుకొని ఎమ్మెల్యే గారు మా ఎవరు ఏంటో కూడా కరెక్ట్ గా కనుక్కొని చెప్పడం కరెక్ట్. ఇంకోటి, ఆదోనిలో గ్రావెల్ నడుస్తుంటే మేము కూడా మా సొంత లారీలు పంపించిన గ్రావెల్ లోడ్లు ఎత్తేవాళ్ళు కాదు. ఏదైనా దాని గురించి అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోపోండి అని చెప్పేసి మా మీద విమర్శించిన రోజులు ఉన్నాయి. లారీలు ఎక్కడ పెడితే అక్కడ ఎవరంటే వాళ్ళు మైనింగ్ అధికారులు, వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అందరూ వస్తానే ఉన్నారు, ప్రతిదీ చెక్ చేస్తానే ఉన్నారు. మేము ఇసుక సప్లై చేస్తుంటే మా బండ్లు ఆపి మైనింగ్ అధికారులు చెక్ చేసిన రోజులు ఉన్నాయి, చూశారు, కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేశారు. మేమేదైనా తప్పులు చేస్తే మా మీద కేసులు కూడా మోపారు. దానికి తప్పులు చేసాం,
ఒకటి అరసారి జరిగింది. ఇక్కడ నుంచి కాదు, ఈ ఏరియాలో ఎక్కడ లేనప్పుడు ఇసుక మేము గుంతకాల దగ్గర నుంచి ఒక్కసారి నేను తెచ్చాను ఒక బండి. దానికి గవర్నమెంట్ అధికారులు నా మీద రుసుము జారీ చేశారు. ఇలాంటి గవర్నమెంట్ అధికారులు వాళ్ళ పని చట్ట ప్రకారం వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళు అది ఖచ్చితంగా చేస్తున్నారు. పోలీస్ అధికారులని నిన్న పోలీస్ అధికారుల గురించి కూడా మాట్లాడారు. పోలీస్ అధికారులు నా బండ్లు ఆదోని చుట్టుపక్కల నా పోలీస్ అధికారులు కూడా నా బండ్లు చూసి ఎవరో నా మీద కంప్లైంట్ ఇచ్చారండి. నా బండ్లు చెక్ చేశారు, బిల్లు ఉంది, పంపించారు. అంత ఈజీగా ఏ అధికారులు కూడా తీసేసి ఇది చేయకుండా ఏం లేదండి. కొంచెం దీని గురించి ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ గ్రావెల్ మీద మీకెంత మాత్రం మీరు వీళ్ళకి పచ్చ జెండా ఊపుతున్నారో తెలియదు. అలా వాళ్ళ కూపినట్టు విధంగా మాకు కూడా పచ్చ జెండా ఊపితే మేము కూడా కొంచెం ముందుకు వెళ్తామని మేము కూడా మీకు విన్నపించుకుంటున్నాం. ఆర్టీఓ అధికారులు కొన్ని బండ్లు మాత్రమే చెక్ చేస్తున్నారు, ఇంకొన్ని బండ్లు చెక్ చేయడం లేదు. వీళ్ళే పలానా బండి ఇట్లా వస్తుంది, పలానా టైంలో వస్తుంది, అధికారులు పోండి అని చెప్పి చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. ఆర్టీఓ అధికారులు ఆర్టీఓ అధికారులు వాస్తవంగా చెక్ చేసేది వాస్తవమే. నా మీద ఇప్పటికీ ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, దగ్గర 2 లక్షల రూపాయలు ఫైన్లు కట్టున్నా. ఆర్టీఓ అధికారులు ఎవరిని వాళ్ళ ఏముందో వాళ్ళ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఆర్టీఓ అధికారులు చెక్ చేస్తున్నారండి. నేనే దానికి 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టున్నానండి. ఓవర్ టన్నేజ్ కింద నేనే కట్టున్నాను. ఊరగా ఏదో నోటికి ఏదంటే అది వచ్చిందని ఎవరంటే ఏది చెప్పిందని పూర్తి వివరణ తెలుసుకోకుండా ఎవరు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడితే సరిపోదు. ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకొని కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చెడ్డ పేరు రాకుండా మీకు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా ముందుకు వెళ్తానే ఉంటాము. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదో బతుకు కోసం ఏదో జీవనం కోసం ఇసుక లారీ కొంతమంది నడుపుకుంటున్నారు. అలాంటి వారిని సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అందులో చెప్పారు. అవునండి, వాళ్ళలో నేనే ఒకరిని. ఆ భయభ్రాంతులు చేసిన వాళ్ళు నేనే ఒకరిని. నన్ను భయభ్రాంతులు చేసింది ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఆ పక్కన ఉన్న అనుచరులే. నిన్న ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న అనుచరులే నన్ను భయభ్రాంతులు చేశారు. కానీ నేను దేనికి భయపడేవాడిని కాదు. మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు సహకారం ఉంది, నారా లోకేష్ గారి సహకారం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకా మమ్మల్ని భయప్రాంతాలు చేస్తే దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందో మాకు తెలియదండి. మీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యే గారు కదా సార్, ఏ రకంగా మరి విమర్శలకి దావస్తున్నది? సీఎం వరకు తీసుకోవాలని అక్రమ ఇసుక పైన చెప్తున్నారు. సీఎం వరకు తీసుకెళ్లాల్సింది మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేమే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం శాండ్ మాకు 810 రూపాయల ప్రకారం మాకు ఇచ్చింది వాస్తవమే. ఈ ఊర్లో సీఎం ఊరికి తీసుకెళ్లాల్సినవి చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మేము కూడా ఆలోచించాలండి. సీఎం దృష్టికి చాలా మేము కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఈ ఊర్లో జరిగిన గత కొన్ని దినముల కింద ఏమేం జరిగినా మీ ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. వీటి గురించి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్దామని మేము కూడా అనుకుంటున్నాం అండి. ఆదోనిలో రోడ్డు మీద ఏ లారీలు తిరుగుతున్నాయి, ఏ గ్రావెల్స్ ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మా దగ్గర కౌంటింగ్ ఉంది. దీని మీద కూడా మేము కూడా మైనింగ్ అధికారులకు మేము కూడా కంప్లైంట్ ఇస్తాము. మా మీదకి వచ్చినంత వరకు మేము కూడా ఎవరిని సహించేదే లేదు. కూటమి ప్రభుత్వం అందరికీ ఒకటే న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీకాంత్ చెరుకూరి.